సార్ గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లని కేవలం పేదవాడికి ఒక ₹5కి కడుపు నింపే ప్రక్రియ భాగంగా స్టార్ట్ చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన తీసేశారు. ఆయన ఏ కారణం వల్ల అయినా తీసేయండి. అప్పుడు కొంతమంది ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టబోతుంటే ఒక వైసీపీ ఎమ్మెల్యే ఏమంటారంటే అసలు అన్నా క్యాంటీన్లు అనేది శుద్ధ దండగా, కేవలం అక్కడ అడుక్కు తినేవాడు తింటాం తప్ప ఎవడో సామాన్యుడు వెళ్ళి తినేవాడు కాదు అని మాట్లాడుతున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? సామాన్య మానవుడికి ఇబ్బంది అనేది లేదు. ఏంటే ఒక పేదవాడనే కాదు, మధ్యతరగతి కుటుంబాలు కూడా ఆటో డ్రైవర్లు కానీ వర్కర్స్ కానీ ఎవరైనా సరే అందుబాటులో అనుకూలమైన రేట్లతో కడుపు నింపుతుంది. దానివల్ల ఇబ్బంది అనేది లేదు. అన్నా క్యాంటీన్ అనేది భోజనం ఎలా ఉండేది సార్ గతంలో? అన్నా క్యాంటీన్ మీరు కూడా చూసారు, ఇక్కడే ఉండేది. నేను చేసా, స్వయంగా టిఫిన్ చేశా 2-3 సార్లు చిలకలూరుపేటలో భోజనం చేశా. నేను ఆటో డ్రైవర్ని. ఆన్ ది వేలో ఎక్కడ టయానికి అన్నా క్యాంటీన్ ఉన్నా సరే అక్కడికి వెళ్ళి భోజనం చేయటమో టిఫిన్ చేయటమో జరిగేది. కానీ దాన్ని చిన్నతనంగా అసలు అది అడుక్కు తినే వాళ్ళు తినే తప్ప కాదు అని అంటున్నారు. ఏమంటే తినే పదార్థం ఎవరు పెట్టినా మనం తీసుకుంటాం. అది అడుక్కునేవాడు కాదు, పెద్దవాడు కాదు, మధ్యతరగతి వాడు. మన మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. అది శుభ్రతగా రుచికరంగా ఉన్నప్పుడు మనం దానికి వంక పెట్టకూడదు. అనేక పనుల మీద మీరు అన్నట్టుగా పక్క ఊరు వెళ్ళొచ్చు, లేకపోతే పక్క ఊరు వాళ్ళు మన దగ్గరికి రావచ్చు. ఇక్కడ ₹100 లేకుండా భోజనం ఉందా? ₹50 లేకుండా టిఫిన్ ఉందా? ఏమీ లేదండి. అసలు భోజనం చేస్తే రోడ్ సైడ్ 120, టిఫిన్ చేస్తే 2 ఇడ్లీ 1 దోశ తింటే ₹60. ఇది సామాన్యుడికి అందుబాటులో ఉంటది. మనకి వచ్చారనుకోండి, ఏదైనా పని మీద ఊరి పని మీద కుటుంబంలో 4 వచ్చారు, వాళ్ళకి ₹5 ₹20 వాళ్ళకి న్యాయం కదండి? ఎందుకు కడుపు నిండిపోయిద్దండి. చాలా రుచికరంగా శుభ్రంగా మంచిగా ఉంటుంది. ఏం ఇబ్బంది అనేది లేదు. కూడా చివరికి దీన్ని కూడా రాజకీయం చేయాల్సిన అవసరం ఉందంటారా? ఇక తినే పదార్థం కూడా ఇది చేయాలంటే ఇక వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మనం ఏం చెప్పలేము. అది మీరేమంటారన్నా, ఒక ఆటో డ్రైవర్ గా గతంలో అన్నా క్యాంటీన్ ఎప్పుడైనా భోజనం చేశారా? అసలు దాని ఏమైనా అంటే రుచి తక్కువ కానీ లేకపోతే ఏదో శుభ్రంగా ఉంటదండి. శుభ్రంగా పెడతారు. ₹5కి పప్పు, చట్నీ, సాంబారు వేస్తారు, పెరుగు బాగుంటది. నేను గుంటూరులో కూడా తిన్నా ఒకసారి. ఇదే బయట హోటల్ లేదంటే ₹120 అండి భోజనం. ₹120. అంటే డబ్బులు లేని వాళ్ళు డబ్బులు లేక వచ్చి తింటారా, లేకపోతే డబ్బులు రూపాయి సమస్య కాదు, బాగుంటది. ఇప్పుడు వాటర్కి వెళ్ళి అంత శుభ్రంగా ఉండదు, బాగుంటది. ఇక్కడ అది అన్నా క్యాంటీన్ రావడం మంచిదే. రేపు ఆగస్టు 15 నుంచి మళ్ళీ ప్రారంభం. మంచిదే సార్, మంచిది. మరి దాన్ని కూడా మా పూట ఉన్నాడు, హోటల్కి ₹120 అవుతుంది సార్. హోటల్ పెట్టినా అదే భోజనం పెడతారు, బాగానే ₹5 మంచి భోజనం పెడుతున్నారు కదా. ఎక్కువ ఏముంది, ₹5 ఇదే బెటర్గా. ఇప్పుడు ఊరికి వెళ్తాము, కొన్ని ఊర్లో వాటర్లు ఉండవు, మేము వెళ్తాం సార్ కిరాయిలకి. కొన్ని ఊర్లో వాటర్లు ఉండవు, అన్న క్యాంటీన్ ఉంటుంది, ₹5 తింటాం, శుభ్రంగా ఉంటుంది కాబట్టి. అది అంతేగాని పేద అంతే, ఎవరు పెట్టినా అన్నం తినాల్సింది కాబట్టి అంటాం. అంతే పేదలు పెట్టాడు చెప్పి వచ్చి అంటూ ఉండదు సార్. అన్న క్యాంటీన్ ఉంటే మంచిది. అది గతంలో చూసారా సార్, మీరు తింటాం చూసారా? వచ్చేవాళ్ళు కారులో కూడా వచ్చి తినే కొంతమంది. మేము గుంటూరులో తిన్నాం, ఆర్టీసీ బస్సులో తిన్నారు, చూసాం గుంటూరులో మేము. అక్కడ ఆర్టీఎఫ్ రోడ్లో. అన్నా క్యాంటీన్ అనేది చాలా మంచిదండి. సామాన్యుడికి ఏ ఒక్క మనిషి అని ప్రతి ఒక్క మనిషి, మేము గతంలో తిన్నాం, ఎప్పుడు తింటాం. మామూలుగా బయటకు వెళ్ళి భోజనం చేయాలి, ₹120 అవుతుందండి. దాని బదులు ₹5 గవర్నమెంట్ పెడితే మరి బెటరే కదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో తీసేశారు? దానివల్ల ఆయన లాభపడ్డా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మార్కుల కోసం తీశారు. ఇది మార్కుల కోసం తీశాడు. చంద్రబాబు నాయుడు పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా, సీఎంఏ కదా. ఇదే కొనసాగించవచ్చుగా, రాజన్న క్యాంటీన్ కొనసాగించవచ్చు కదా, రాజశేఖర రెడ్డి గారు బొమ్మాయించి కొనసాగించవచ్చుగా. మరి తీసేయడం అంటే చంద్రబాబు నాయుడు చేసి నేను తప్పు తీయాలి, అది కేవలం ఇదే తప్ప అంతమించి ఏం లేదండి. వైసీపీ ఎమ్మెల్యే ఏమంటాడంటే అక్కడ అంతా అడుక్కు తినే వాళ్ళే తింటారు తప్ప సామాన్యుడు ఎవరు తినేవాడు కాదు సార్. మేము మధ్యతరగతి వాళ్ళం, మేము ఆటోలు తోలుకొని బతికే వాళ్ళం. మా కడుపు నిండాక ₹5 సరిపోతుంది. అది అంతకుమించి మంచిది, చాలా మంచిదండి, రావాలి. బాబాయ్, గతంలో అన్నా క్యాంటీన్ కి సంబంధించి అనేక మంది రోజువారీ కార్మికులని, లేకపోతే భవన నిర్మాణ కార్మికులు, టాపీ పనులు చేసుకునే వాళ్ళని, ఒక్కో సందర్భంలో ఆటో వాళ్ళు ఆ రోజున క్యారేజ్ మర్చిపోతే వాళ్ళు కూడా వెళ్ళి, ఆటో డ్రైవర్లు కూడా వెళ్ళి భోజనం చేసిన సందర్భాలు ఉన్నాయి. అసలు నిజంగా అన్నా క్యాంటీన్ల వల్ల ఉపయోగం ఉందంటావా లేదంటావా? ఉపయోగం ఉంది. ఎందుకు? ఏం ఉపయోగం? మన సిటీ నుంచి చాలా మంది వస్తుంటారు, పక్కన అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన వాళ్ళు పనుల మీద వాటి మీద ఉంటారు. హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు వీళ్ళు అందుబాటులో ఉండేది అన్నా క్యాంటీన్. ₹5 ఈ రోజుల్లో ఏమీ రాదు, టీ కూడా రావట్లేదు ఇవాళ. అయితే దానివల్ల బోల్డ్ అంత ఉంది, వాళ్ళు లేకపోవటాన బోల్డ్ అంత మంది ఇబ్బంది పడ్డారు.
ఇప్పుడు మామూలు వాళ్ళు కూడా సిటీలో ఉన్నోళ్ళు కూడా కొంతమంది వండుకోలేని వాళ్ళు వాళ్ళు వీళ్ళు వెళ్ళి తినేవాళ్ళు చాలా. వైసీపీ ఎమ్మెల్యే ఒక ఆయన ఏమంటాడంటే అసలు అన్నా క్యాంటీన్లు వృధా వేస్ట్, కేవలం అడుక్కు తినే వాళ్ళకి తప్ప అది ఎవరికి ఉపయోగం లేదు. అవన్నీ ఉత్తమ మాటలు వచ్చి చూడాలి. ఆ క్యాంటీన్ దగ్గరికి వచ్చి చూస్తే ఎవరెవరు వచ్చి తింటున్నారో అందరూ తెలుసు. బయట వాళ్ళు కానీ సూట్లు వేసుకొని కానీ ఎవరైనా సరే బాగానే నేను కూడా తిన్నాను. తిన్నా బాగానే ఉండేది. ఏదైనా సరే అండి 5 రూపాయలకి ఏమి వస్తుంది ఈ రోజుల్లో. 2 ఇడ్లీ అట్టు తింటే ఓ మాది హోటల్లో 70 రూపాయలు, అట్టు 40, ఇడ్లీ 30 అంటే రీజను. బళ్ళు దగ్గర తింటే 60 రూపాయలు. మరి 5 రూపాయలు బయట భోజనం చేయాలంటే మామూలుగా సింపుల్ బండి మీద అమ్మేవాళ్ళు 70 రూపాయలు అలా ఉంది. 100, 120 అంటే ఓ మాదిరిది. ఇక కాస్ట్లీ భోజనం చేయాలంటే మన వల్ల కాదు. చివరికి పేదవాడి కడుపు దగ్గర ఆకలిని కూడా రాజకీయం చేయాల్సిన అవసరం ఉందంటారా? అట్లా చేస్తున్నారు జనం. ఏమీ లేదు, మనం పెట్టపోయినా కూడా ఎదురోళ్ళు పెడుతుంటే ఇల్లు అయినా చూపెట్టాలంటారు కదా. చాలా అసలుకి సో అన్నా క్యాంటీన్లు ఉంటే మంచిదేనంటారు. మంచిది. చంద్రబాబు పరిపాలనే బాగుంటుందండి. లా అండ్ ఆర్డర్ కానీ ఏదైనా సరే జనాలకి ఇది చేయాలన్నా, రోడ్లు కావాలన్నా ఒక సిస్టమాటిక్. అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను వెళ్ళి పెద్ద గొడవ చేసి అక్కడ వినుకొండలో నేను ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాను, సామాన్యులు ఇక్కడ మా కార్యకర్తలు చంపేస్తున్నారు అని చెప్పి ఆయన చేసింది ఏంటంటే జనాలకి డబ్బులు ఇచ్చి మనకి ఓట్లు పడతాయి అనుకున్నారు కానీ ఎన్ని ఉత్తమ మాటలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేస్తే నమ్ముతారా జనాలు? ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవని రాజకీయ ఒక్కళ్ళ వల్ల మరి ఇవన్నీ అయినాయిగా, బోల్డన్ని అయినాయి. ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తారు వాళ్ళ హయాంలో బోల్డన్ని అయినాయి. ఇవాళ వచ్చేటప్పటికి అలా బాగా ఉంటుంది లా అండ్ ఆర్డర్. కానీ ఏదైనా సరే ఇప్పుడు ఒకటే చెబుతున్నారు వాళ్ళు, ఏదైనా ఉంటే మేము మా దృష్టి తీసుకురండి మేము చేస్తాం అన్నారు. బాగానే ఉంది, గడిచిన 40 రోజులుగా బాగానే ఉంది. పెన్షన్ విధానం గానీ తొందరగా చేశాడు కదండి అమలు. అవి రాగానే ఇవన్నీ కొన్ని పరిశీలించారు. 4,000 పెంచారు. దానికోసం కాదు, ఇప్పుడు ఎంతో కాలం కాలేదు, అన్నిటి మీద దృష్టి పెట్టారు ఇవాళ. ఇదివరకు అలా లేదు, అడిగేది లేదు, దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. సో దీన్ని రాజకీయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నమ్ముతారా ఆయన మాటలు? ఎవరు నమ్ముతారంటే నమ్మకేగా. ఇప్పుడు ఎలాగైంది, ఫస్ట్ ఆయన ఎలాగే వచ్చాడో అలాగే వెనక్కి పోయాడు. 11 సీట్లకి వెనక్కి కొత్త ప్రతిపక్ష హోదా అయినా ఉంది. ఎంత లాభాలుగా తప్పదండి. ఎలా వస్తారో అట్లాగా పరిపాలన బాగోలేకపోతే ఎమ్మటే మార్చేస్తారు ప్రభుత్వం. జనాలుగా నిజమైన నాయకుడు. ఇప్పుడు నువ్వు రూపాయి తిన్నా పావలా పెట్టేవాళ్ళు కావాలి ఇవాళ. అలాగ ఉంటది మరి ప్రభుత్వం. అన్నా క్యాంటీన్లు రావడం మంచిదేనంటావు? మంచిదే. చాలా మంది అందరు కడుపు నిండుద్ది, చాలా ఇదే అవుద్ది దానివల్ల.